వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఉమ్మడి విజయనగరం గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ. ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణి. కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి. అధికారులకు ఏపీ 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ ఆదేశం. అంబటికి సంఘీభావంగా శనివారం చలో గుంటూరు కార్యక్రమం. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ వెల్లడి. ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా డొంగడ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కురుపాం ఎమ్మెల్యే తోయగ జగదీశ్వరి, ఇతర ప్రముఖులు, కూటమి నాయకులు అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే నాపై నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించిందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జిల్లా గ్రంథాలయ సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తారని చైర్మన్ రామకృష్ణ అన్నారు. నా ప్రమాణ స్వీకారంకు వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు తోయక జగదీశ్వరి, బేబీ నాయన, అతిథి గజతరాజు, కోల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ప్రతి నాయకుడిని గౌరవించేలాగా పార్టీకి కష్టపడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు పార్టీ గుర్తించి పదవులు ఇస్తుంది. ఈరోజు డొంకాడు రామకృష్ణ గారికి మీ పదవి ఇచ్చామంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసి కష్టపడిన వ్యక్తికి గుర్తించి ఆయన పదవి. ఇది మేము ఒక నాయకుడు చెప్తే లేకపోతే ఒక కింద నుంచి ఎవరో రికమెండ్ చేస్తూ వచ్చిన పదవి కాదు. ఈరోజు పార్టీ ప్రతిదీ గమనిస్తుంది. ఎవరైతే పార్టీ కష్టపడుతున్నారో, ఎవరైతే కార్యకర్తలు నిజంగా పార్టీకి అండగా ఉంటున్నారో వాళ్ళని గుర్తించి గౌరవించే బాధ్యత ఈరోజు పార్టీ చేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా అవకాశం వచ్చిందంటే అది కేవలం మా తాతయ్య గారు, నాన్నగారు, బాబాయ్ గారు పార్టీని సుదీర్ఘకాలంగా ఈ జిల్లాలో నడిపించారు. ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేలాగా నేను పనిచేస్తున్నాను. మనం గ్రామాల్లోకి వెళ్ళి ఆ పథకాలని మనం చెప్పుకుంటూ వెళ్తే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ గా గెలుస్తారని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రామకృష్ణ గారు, ఎందుకంటే రామకృష్ణ గారు నేను వచ్చిన వెంటనే ఒక విషయం చెప్పాను. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే రొంగలి పోతన్న గారిలా చెయ్యండి, ఖచ్చితంగా పేరు వస్తుంది అని చెప్పాను. రొంగలి పోతన్న గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయిన వెంటనే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే డ్యూటీ అయింది. కాబట్టి రామకృష్ణ గారు ఖచ్చితంగా, ఎందుకంటే మన ఉమ్మడి జిల్లా కాబట్టి 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఖచ్చితంగా ప్రోగ్రాం పెట్టుకొని, అలాగే ఇట్లాంటి గ్రంథాలయాలు మన పార్వతీపురం కూడా ఒకటి తీసుకొచ్చే బాధ్యత మీదని, దానికి సహకరించే బాధ్యత మాది అని మీకు నేను తెలియజేస్తున్నాను. మద్దెలపాలెం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్సీ కుంభరావు బాబు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి హర్షన్వరి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు, తైనాల విజయ్ కుమార్, రమణకుమార్లు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. చంద్రబాబు సర్కార్ పాలన వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అనుకూలంగా మలుచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భానాల శ్రీనివాసరావు, సేనాపతి అప్పారావు, రెయ్యి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వార్డు స్థాయిలో వేసినట్టు 24-25 సంఘాలు కాకుండా ఒక 9 అనుబంధ సంఘాలని నియమించే విధంగా 9 అనుబంధ సంఘాలను నియమించే విధంగా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సచివాలయ కమిటీకి వచ్చేటప్పటికి ఒక అధ్యక్షులు ఉంటారు,
ప్రధాన కార్యదర్శులు 4 ఉంటారు, కార్యదర్శులు 4 ఉంటారు, కార్యవర్గ సభ్యులు 6 ఉంటారు. అంటే 15 మందితో మన సచివాలయ కమిటీ నిర్మాణం జరుగుతుంది. అనుమతి సంఘాలకు సంబంధించి 9 అనుమతి సంఘాలు మాత్రమే మనం తీసుకోవడం జరిగింది సచివాలయ లెవెల్లో. అంటే గ్రామ కమిటీకి వచ్చేటప్పటికి యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ విభాగం, ఎస్సీ విభాగం, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా, వైఎస్ఆర్ టీయూసీ, మైనారిటీ, వాలంటీర్స్ ఈ విభాగాన్ని కూడా దానికి కూడా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు 4, కార్యదర్శులు 4, 9 మందితో 9 అనుమతి విభాగాలు సచివాలయ పరిధిలో కూడా నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక సచివాలయ కమిటీ అనుమతి కమిటీ ఆ 9 అనుకోటి 15 సుమారు 16 మంది ఆ సచివాలయానికి ఈ కమిటీ ద్వారా ఏర్పడతారు. దాని కారణంగా మీకు తెలుసు జిల్లా కమిటీలు ఉన్నవాళ్ళు, కమిటీలు ఉన్నవాళ్ళు అందులో ఉంటారు. అంటే సుమారు ఖచ్చితంగా 150 మంది సచివాలయం తయారైతే వారు కూడా ఈ సచివాలయం తీసుకున్నా కూడా సుమారు 4,000 అంత సంస్థ మన వాడు జనాన్ని ఫోన్ చేసుకుని వాళ్ళ బ్యాగ్ మన కంప్యూటర్ మన హోదా ఉన్నవాళ్ళు మన పదవులు ఒక మెసేజ్ ఇస్తే సోషల్ మీడియా ద్వారా కానీ పార్టీ ద్వారా కానీ ఎవరైతే కార్యక్రమం హాజరయ్యేదో ఒక్కొక్క చేస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు నిన్న మన జగనన్న గుంటూరు జిల్లా ఏడాది చూస్తే జనాలందరూ కూడా నాయకులు కూడా ఈరోజు భయప్రాంతం గురయ్యి ఈరోజు టీవీలో చూస్తారో లేదో ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, అటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ముగ్గురు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక రకమైనటువంటి భయం గౌరవింది. నటుడు మోహన్ బాబు కళాశాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించారు. తోటపాలెం నుంచి మయూరి కోడెల మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యా సంస్థలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థి సంఘానికి చెందిన నాయకులను విద్యా సంస్థ సీఈఓ జగదీష్ కిడ్నాప్ చేయించారని విద్యార్థులు పోరాటం చేయడంతో పోలీసులు స్పందించి విద్యార్థి సంఘం నాయకులను విడిచిపెట్టారన్నారు. ఇటువంటి నీచ చర్యలకు పాల్పడిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి కళాశాల అనుమతులను రద్దు చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెలికి తీయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపడితే మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు వాళ్ళ యొక్క బౌన్సర్లని 30 మందిని పంపించి ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాప్ చేయించడం జరిగింది. దీనిపైన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడితే 3 గంటల తర్వాత వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ రకంగా సమస్యలు అడిగితే కిడ్నాపులు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రైవేట్, కార్పొరేట్ డీమ్డ్ యూనివర్సిటీలు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల మరోవైపు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ₹1000 ఫీజులు ఎలా విద్యార్థులు కట్టుకోగలరు, ఎలా చదవగలరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం 4th టౌన్ క్రైమ్ పోలీసులు భారీ దొంగతనం కేసును గంటల వ్యవధిలో ఛేదించి 2 లేడీలను అరెస్ట్ చేయించారు. పోగొట్టుకున్న బంగారు ఆభరణాలన్నింటినీ రికవరీ చేసి మీడియా ముందు ప్రదర్శించారు. కేసు వివరాలు పోలీస్ బ్యారెక్స్ సమావేశ మందిరంలో క్రైమ్ డీసీపీ కె లతా మాధురి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 3న కోనసీమ జిల్లాకు చెందిన బాధితురాలు వి జ్యోతి తన తల్లితో కలిసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ద్వారకా బస్ కాంప్లెక్స్ లో ఆటోలో వస్తుండగా 2 మహిళలు వారిని ఎమర్చి 280 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలో 2 లేడీలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన మేకల గంగ, అనకాపల్లి జిల్లాకు చెందిన రావుల ఎల్లారమ్మ 2 పాత నేరస్తులేనని, వీరిలో ఒకరిపై 13 కేసులు, మరొకరిపై 33 కేసులు ఉన్నట్లు మాధురి చెప్పారు. 16/26లో ఇది బ్యాక్ కటింగ్ అఫెన్స్
కంప్లైనెంట్స్ ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్యాగ్లో ఉన్న వాల్యుబుల్ గోల్డ్ ఆర్నమెంట్స్ థెఫ్ట్ చేయడం జరిగింది. అది మాకు క్రైమ్ పోలీస్ స్టేషన్కి డైల్ 112 రూపంలో కంప్లైంట్ వచ్చింది. ఎఫ్ఐఆర్ అయ్యి ఇమ్మీడియట్గా విత్ ఇన్ అవర్స్లోనే ఎవరు చేశారని డిటెక్ట్ చేసి 100% రికవరీ చేశాము గోల్డ్ ఆర్నమెంట్స్. ఇందులో 2 అఫెండర్స్ని, లేడీ అఫెండర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. అందులో ఒక అఫెండర్ మీద 13 కేసెస్ ఉన్నాయి ఇప్పటి వరకు. సెవరల్ టైమ్స్ అరెస్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు. ఇంకా సెకండ్ అఫెండర్ మీద 35 కేసెస్ ఉన్నాయి. ఈ 13 కేసెస్ ఉన్న ఆవిడ విజయనగరం జిల్లాకి చెందిన ఆవిడ, 35 కేసెస్ ఉన్న ఆవిడ అనకాపల్లి జిల్లాకి చెందిన ఆవిడ. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కంప్లీట్ రికవరీ అయిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రముఖులు విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు గాది శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఈ రోజు విజయనగరం పరిధిలో పూల్బాగ్ కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల సిబ్బంది ఆర్థిక సహాయ సహకారంతో మహనీయుల యొక్క విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాది శ్రీనివాసులు నాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, శ్రీనివాస రామానుజ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో ప్రముఖుల విగ్రహాలు విద్యార్థులు ఎంతో ఆలోచించు చేస్తాయన్నారు. ఈ పాఠశాల సిబ్బందిని ఆదర్శంగా తీసుకొని ఇతర ప్రభుత్వ పాఠశాలలో కూడా విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. మిగిలిన కార్యక్రమాలను విగ్రహానికి స్కూల్ ఎలాగైనా అభివృద్ధి చేద్దాం అనే తపనతో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. ఆ అమౌంట్ ఒక్కొక్క 30,000 40,000 రూపీస్ ఇంచుమించు ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి ఇచ్చి. వాళ్ళకి ఏ అవసరాలు తీరవచ్చు. అయినప్పుడు కూడా ఏంటంటే మన స్కూల్కి చేసినట్టయితే పిల్లలు ఇన్స్పైర్ అవుతారు, అలాగే పేరెంట్స్ ఇన్స్పైర్ అవుతారు. అలాగే దాన్ని చూసినప్పుడల్లా మంచి ఆలోచనలు కలుగుతాయి అనే భావంతో ఏంటంటే విగ్రహావిష్కరణ అనేది ఈ విగ్రహాల మీద పడడం జరిగింది అన్నమాట. ఎలాగైనా బాగు చేద్దామని ఒక ఐడియాతోటి వీళ్ళు రోజు కూడా పనిచేయడం, అలాగే ఉదయం మార్నింగ్ 8 o'clock రావడం, అలా ఈవినింగ్ బై 5th వరకు ఉండడం, అది 5 o'clock వరకు ఉండడం. నిజంగా ఏంటంటే వీళ్ళు చాలా బాగా కృషి చేయడం జరుగుతుంది అన్నమాట. విద్యార్థులు ఇవన్నీ అవగాహన చేసుకొని మీ బంగారు భవిష్యత్తుని ఇక్కడ ఈ పాఠశాల ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, యూపీ స్కూల్ అయ్యింది, యూపీ స్కూల్ వల్ల ఈరోజు హై స్కూల్ అయ్యింది. మీరు దూర ప్రాంతాలు జరగకుండా మీ కాళ్ళ దగ్గరికి స్కూల్ వచ్చింది. ప్రధాన ఉపాధ్యాయులు వచ్చారు, ఉపాధ్యాయులు వచ్చారు, మరి కార్పొరేటర్ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు అందరూ కూడా ఈ పాఠశాలలో రాజకీయాలు లేకుండా డెవలప్ చేయడం కోసం తోడ్పాటుగా ఉంటున్నారు. కాబట్టి ఇంకా మీకు ఏం చేయాలని ఒక స్టేజ్ ఇస్తా ఉన్నారు. అలాగే ఒక విగ్రహాన్ని కూడా ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా పెడతామని చెప్తున్నారు. అంటే ఈ బండి దగ్గర నువ్వు ఉండు, ఈ షాప్ లో నువ్వు ఉండు, లేకపోతే ఈ వ్యాపారంలో నువ్వు ఉండని చెప్పొచ్చు. కానీ మీరు మాత్రం తల్లిదండ్రులు నచ్చచెప్పి పాఠశాల సెలవు రోజుల్లో అమ్మనాన్ని సాయం చేయండి. కానీ పాఠశాలకి, స్కూల్కి, ఉపాధ్యాయులకి మాకు పేరు ప్రతిష్టలు తేవాలని మనసా వాచ విద్యార్థులు కోరుకుంటూ, రాష్ట్రంలో గత కొంతకాలంగా విద్వేషాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలను ప్రేరేపించి దాడులకు తెగబడే జింగిల్ రాజపాలన చూస్తున్నామని మాజీ మంత్రి వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు చంద్రపూడి వెంకటరమయ్య, కర్ణ ధర్మశ్రీలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అరాచక పాలనను ప్రశ్నించే గొంతులు నొక్కే కార్యక్రమంలో భాగంగా తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై కూటమి నేతలు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందేనన్నారు. ఈ నేపథ్యంలో కాపు నేత అంబటి రాంబాబు కుటుంబంపై దాడిని, అక్రమ కేసులు నిరసిస్తూ సంఘీభావంగా శనివారం చలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సుమారు 200 మంది వైసీపీ కాపు నేతలు గుంటూరుకు వెళ్లి శాంతియుత పద్ధతిలో రాంబాబు కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తామని స్పష్టం చేశారు. తెలియజేయడం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వారి అభిమానులు కానీ మేము తోడుగా ఉన్నాం అన్నటువంటి ఒక మెసేజ్ని కూడా మొన్న జరిగినటువంటి పర్యటనలో మీరు అందరూ కూడా చూశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకత్వం వీటన్నిటిని కూడా ఎదిరిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు గుంటూరు వెళ్ళి వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇది చాలా శాంతియుతంగా
వారి కుటుంబ సభ్యులకు వెళ్ళి మేము తోడుగా ఉన్నాం అన్నటువంటి ఒక మెసేజ్ని వారికి ఇవ్వాలి. ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అంబటి రాంబాబు గారి మీద పెడుతున్నటువంటి కేసులు కేవలం ప్రేరేపించి వారే తిట్టి తిరిగి వారింటి మీద దాడి చేసి వారింటికే నిప్పు పెట్టి వారి కుటుంబ సభ్యుల్ని హతమార్చాలన్నటువంటి ప్రయత్నం చేసి వారిని హతమార్చాలన్నటువంటి ప్రయత్నం చేసి ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తే దాని మీద స్పందన లేదు, ప్రభుత్వం స్పందించదు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇటువంటి సంఘటన మళ్ళీ జరగడానికి వీల్లేదు. అటువంటి జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఏకమవుతారు, వారికి సంఘీభావంగా నిలబడతారు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే పార్టీ నాయకత్వం తోడుగా ఉంటుందనేటువంటి ఒక మెసేజ్ను కూడా ఇవ్వాలన్నటువంటి అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. రేపు ఈ చలో గుంటూరు కార్యక్రమాన్ని విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులందరూ కూడా బయలుదేరుతా ఉన్నారు. మరి ఆ కార్యక్రమానికి అందరూ కూడా హాజరై రేపు ఆ కార్యక్రమంలో పాల్గొని మరి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులకి సంఘీభావంగా నిలబడేటువంటి దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా వారందరినీ కూడా కోరుతా ఉన్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 100% పన్ను వసూలు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ద్వారా కృషి చేస్తున్నామని కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈరోజు వార్డు పర్యటనలో భాగంగా 32, 33 నెంబర్ల సచివాలయ పరిధిలో ఆయన పాల్గొన్నారు. అన్ని విభాగాల సిబ్బంది, సచివాలయ కార్యదర్శులను సమన్వయపరుస్తూ వివిధ రకాల పన్నుల వసూలుకు ఉపక్రమించారు. దీర్ఘకాలీన నీటి ఛార్జీ బకాయిలు ఉన్న కొలాయిలను తొలగించి వేశారు. టిఫిన్ దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. పర్యటించిన ప్రాంతాల్లో ఉన్న దుకాణాలకు ట్రేడ్ లైసెన్సులు విధించారా లేదా అని గమనించారు. రెన్యువల్ ఫీజులను అక్కడికక్కడే వసూలు చేశారు. అనంతరం కమిషనర్ కిల్లాన అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ వివిధ రకాల పన్నుల వసూలును నిర్దేశిత కాల పరిమితిలోగా వసూలు చేసి 100% లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బిల్డింగ్ మరియు లేఅవుట్ క్రమబద్ధీకరణ గడువు మార్చి 11వ తేదీతో ముగియడంతో తమ యొక్క దరఖాస్తులు తక్షణమే సమర్పించుకోవాలని చెప్పారు. ఆ తర్వాత అవసరమైన పత్రాలను అందించవచ్చని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించే విధంగా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొస్తామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సంపూర్ణ ఆరోగ్యం నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా 2 రోజుల పాటు జరిగే తొలి జాతీయ మహిళా ఆయుర్వేద పరిషత్ సదస్సు బీచ్ రోడ్లోని కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా NCI-MS చైర్పర్సన్ మనీషా కోతెకార్ పాల్గొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో విశ్వ ఆయుర్వేద పరిషత్, ఏయూ డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంయుక్త సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ఎస్ సాయితి, డాక్టర్ టి మహతీలు తెలిపారు. మహిళా సాధికారతపై అవగాహన కలిగించేందుకు ఇలాంటి ఆయుర్వేద సదస్సులు దోహదపడతాయన్నారు. ఏపీ ఆయుష్ విభాగం డైరెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖను నెలకొల్పినట్లు చెప్పారు. భవిష్యత్ ఆయుర్వేద వైద్యనని తెలిపారు. ఆయుష్ మిషన్ ఆయుర్వేద ప్రచారానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని చెప్పారు. సందర్భంగా జనరల్గా వైద్య వృత్తిలో 80% మంది ఆడపిల్లలు ఉంటున్నారు. కానీ పెళ్ళయిన తర్వాత వాళ్ళ సామాజిక పరిస్థితుల మూలంగా కేవలం 20% మాత్రమే ఈ వైద్య వృత్తిని కొనసాగించగలుగుతున్నారు. ఈ పరిస్థితిని మనం ఎలాగా అధిగమించాలన్న ఉద్దేశంతో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఒక ప్రతిపాదన చేసిందండి. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ఉమెన్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ ఒకటి చేస్తూ ఆ కాన్ఫరెన్స్లో ఈ వైద్య విద్యార్థులు, ఆయుర్వేద మహిళా వైద్య విద్యార్థులు, అలాగే మహిళా వైద్యులు వీరందరూ కూడా ప్రాక్టీస్ ఆపినా కూడా తర్వాత ఎలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ ఉన్నతిని, దేశ ఉన్నతిని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విశ్వ ఆయుర్వేద పరిషత్ ఉమెన్ ఆయుర్వేద కాన్ఫరెన్స్ అని చెప్పి 2 రోజుల ఫిబ్రవరి 6th, 7th ఏయూ కన్వెన్షన్ సెంటర్లో విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఆయుష్ అండ్ కొలాబరేషన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీతో దుర్గాబాయ్ దేశ్ముఖ్ సెంటర్ కొలాబరేషన్తో 2 రోజుల సదస్సు ఒకటి నిర్వహిస్తున్నాము. ఫిబ్రవరి 6th and 7th మేము ఒక 2-3 months నుంచి అనుకుంటాం వ్యాప్కాన్ 26 అనేది చేయాలి అని ఉద్దేశంతో ఫస్ట్ ఉమెన్ ఆయుర్వేదిక్ కాన్ఫరెన్స్ అని పెట్టాలని ఒక 3 నెలల క్రితం అనుకోవడం జరిగింది. ఇది దేశంలో ఎక్కడ పెట్టాలి అని ఆలోచించడం జరిగింది. సో అదృష్టం శాత్తు
ఆంధ్రప్రదేశ్లోన పెట్టాలని అనుకున్నాం. ఇక్కడ పెట్టడం వల్ల మనకి ఎలాగా ఆయుర్వేదాన్ని అందరికీ తెలియాలి, ఇక్కడ కూడా ఒక కాలేజ్ ఒక ఎయిమ్స్లో రావాలి. ఫస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్ అనేది ఇంతవరకు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లైక్ ఇండియాలో ఎక్కడ భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఆయుర్వేద కాన్ఫరెన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ఆయుర్వేద కాన్ఫరెన్స్. So I think our gap ni fill cheyadam kosam this entire separate ministry and then giving the huge amount of funding under National Ayush Mission. The credit should go completely to the vision of the Honorable Prime Minister. So we are making right moves and then lot of money is being spent in this sector. Lot of institutes are coming, lot of work is happening in the field of research, lot of documentation is happening. We are scientifically establishing lot of our wisdom that we have taken from our generations. So with the support of all the stakeholders and then with the support of organizations like WAPCON and Vishwa Ayurveda Parishad and WAPCON, I'm sure that we will do a great job going forward. And coming to the state of Andhra Pradesh, as you know, that very recently we have celebrated Yogandhra 2025 on a grand scale in the same city in the International Day of Yoga celebrations. We have created many records and then we have taken yoga to each and every family in the state of Andhra Pradesh. So we have touched close to 2 crore registrations and all of them were taught on the common yoga protocol as part of the International Day of Yoga celebrations. విజయనగరం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే ఆలోచనతో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజరాజు సూచన మేరకు పార్టీ ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో పట్టణంలో డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు దాసన్పేట డివిజన్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో పట్టణ పార్టీ అధ్యక్షుడు గంటా రవి సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నూతనంగా నియమించిన పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించడం జరిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడంతో పాటు సోషల్ మీడియాలో కూడా క్రియాశీలకంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కర్రోత నరసింహరావు, ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆఖరికి దేవుడికి పెట్టిన ప్రసాద్ వెంకటరావు గారు పెట్టడం కూడా ఈయన కల్తీ చేసి కోట్లాది రూపాయలు తీసుకున్నారంటే అంత దౌర్భాగ్యం ఉందా అని చెప్పేసి కూడా ఆ దేవుడి శాపమే వాళ్ళు 11 సీట్లు ఆ దేవుడు వెంకటరావు సరిగ్గా చెప్పించారు. నాకే మీరు టోపీ పెడితే పేద ప్రజలకు మీరు ఏం చేస్తారా అని చెప్పేసి 11 సీట్లతో అక్కడ నామా అనిపించారు. నామాలు 3 నామాలు ఏదో అన్నారు. సరే, అలాగా ఇలాంటి ఎన్నో దుస్తుల కార్యక్రమం ఇంకా మనం కలుస్తున్నాం, చెప్పుకున్నాం, చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా జరించండి. రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీద మోడీ గారు ముగ్గురు కూడా మళ్ళీ రేపు ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తారు. బ్రహ్మాండ మెజార్టీ ఇవ్వండి, ఇంకా మనకి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి నెల వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నామమ్మా. 5వ డివిజన్ లో సుమారుగా 319 మందికి మనం వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ గానీ వికలాంగ పెన్షన్ గానీ ఇస్తున్నాం. అంటే ఒక నెలలో మనకి సుమారుగా 14,10,000 రూపాయలు మన డివిజన్ లో అందుతున్నాయి. అలాగే ఒక సంవత్సరానికి చూసుకుంటే 1,69,00,000 రూపాయలు మన 5వ డివిజన్ లో వస్తున్నాయి. అలాగే 5 సంవత్సరాలకు చూసుకుంటే 8,46,00,000 సుమారుగా మన 5వ డివిజన్ లో ఉన్న పెన్షన్దారులకు ఇచ్చిన గంట ఎవరిదంటే కూటమి ప్రభుత్వాలదే. అలా చూసుకుంటే మన ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి నేను మీకు అమ్మఒడి ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా మా తల్లి చెప్పండి మీరు చెప్తే మేము చెప్పేది ఎంత ఉంటుంది. ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఒక్కరికి ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారన్నా ఇచ్చారా లేదా? ఇచ్చారా? తల్లికి వందనం మన వార్డులో 385 మందికి పడుతుంది. 385 మంది పడితే సుమారుగా 57,75,000 రూపాయలు. ఇంజన్ సర్కార్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని రాష్ట్ర 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ తెలిపారు. విశాఖకు వచ్చిన ఆయన లైసెన్స్ బే కాలనీలో బీజేపీ విశాఖ జిల్లా కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వైసీపీ నేతలు ఎంతసేపు
తప్పులు వెతకడంలోనూ సరిపోతుందని విమర్శించారు. జగన్ పాలన అంతా రివర్స్ పాలన అని, అందుకే రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయిందని గుర్తు చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీశారా, ఆచార సాంప్రదాయాలను మంటగలిపేలా లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు ఇతర పదార్థాలు ఉపయోగించిన తీరు క్షమించరాదన్నారు. పైగా తప్పు చేసిన వారే ఆ తప్పును ఇతరుల మీదకి నెట్టే దుస్సాహనానికి పాల్పడడం గర్వనీయమన్నారు. ఒకవైపు ఉత్తరాంధ్ర, మరొక వైపు రాయలసీమ, మధ్యాంధ్ర, అన్ని సమస్త ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు డబుల్ ఇంజన్ సర్కార్లో ముందుకు వెళ్తున్నటువంటి నేటి పరిస్థితుల్లో ఆ అంశాల మీద చర్చ కాకుండా నేడు రాష్ట్రంలో స్పష్టంగా అభివృద్ధి సంక్షేమం కనపడుతున్నప్పటికీ ఆ అంశాల మీద కాకుండా 2024కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రివర్స్ పాలన ఏదైతే ఉందో దానితోటి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు, పరిపాలన అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో నేడు అభివృద్ధిలో ప్రథమంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అధమంగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా గ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మం అలాగే సనాతన ఆచార సాంప్రదాయాల్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్కడ ఆ యొక్క దేవదేవుడు కలియుగ ఇష్టదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా అక్కడ వీరు వ్యవహరించినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో వ్యవహరించినటువంటి తీరు చాలా ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి. ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఏ విధమైనటువంటి కార్యాచరణతో హిందూ ఆచార సాంప్రదాయాల్ని మంటగలిపేటటువంటి విధంగా వ్యవహరించారో ఒక్కొక్క అంశము. ముఖ్యంగా నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తిరుపతి లడ్డూలో నెయ్యి మారింది అనేటటువంటి వాస్తవాన్ని ఈరోజు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. అదే పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి సంబంధించిన విధానాన్ని తల్లి లేకుండా బిడ్డ ఉద్భవించడం ఎంత అసంభవమో, పాలు లేకుండా నెయ్యి ఉద్భవించడం కూడా అంతే అసంభవం. అసలు పాలు లేకుండా నెయ్యి ఉద్భవించేటటువంటి అవకాశమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని గనక ఒక్కసారి మనం గనక చూసినట్లయితే అసలు నెయ్యే లేదు కదా, మరి కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా మాట్లాడేటటువంటి దుస్సాహసం చేసే ప్రయత్నం చేస్తారు. చేసింది ఒక అనైతికమైనటువంటి అంశము. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
దేశవ్యాప్తంగా ఈ నెల 12న చేపడుతున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి విజయనగరం శాఖ నాయకులు కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ రోజు ఏఐటియుసి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసేందుకు తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కేంద్రం రద్దు చేసిన 29 చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని, రైతులకు పండించే పంటను మద్దతు ధర వచ్చేలా మద్దతు ధరను చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చట్టాలను విరమించుకునేలా కార్మిక వర్గం ఏక తాటిపైకి వచ్చి పోరాటం చేయాలని అన్నారు. సమ్మె హక్కు, కార్మికుడు సాధించుకున్నటువంటి సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, కార్మికులు 8 గంటల పని దినాల హక్కుని ఇవాళ ఒక కార్పొరేట్ల కోసం దారదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. కనీస వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు పక్క నుంచి చెప్తుంటే కనీసం ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేసే దిశలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదు. ఇలా కార్మికులు అనుభవిస్తున్నటువంటి హక్కుల్ని కాలరాయాలనేటువంటి దుర్మార్గ ఆలోచనతో ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. రేపు 12వ తారీఖున దేశవ్యాప్తంగా 95 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజాతంత్ర సామ్యవాద శక్తులందరూ కూడా ఇవాళ ఈ రోడ్డెక్కి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. రైతాంగాన్ని అధోగతి పాలు చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. సంవత్సరానికి 14 లక్షల కోట్ల రూపాయలు కేవలం వడ్డీకి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అప్పుల మీద వడ్డీ జమ చేయడానికే 14 లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి. అలాంటిది ఈవేళ 53 లక్షల రూపాయలు 53 లక్షల కోట్లతోటి తీసుకొచ్చిన బడ్జెట్లో రైతాంగానికి కానీ, ప్రాజెక్టులకు కానీ, ఇతరత్ర ఏ విధమైనటువంటి ప్రజలకి సౌకర్యం కలగజేసేటటువంటి బడ్జెట్ కాకుండా ఈవేళ కేవలం కార్మిక వర్గాన్ని ఈవేళ నట్టేట ముంచేటటువంటి, రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి లేబర్ కోడ్లు 4 అమలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని నిలుపుదల చేయమని, రైతాంగాన్ని కాపాడమని, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వ్యవసాయ కార్మికులకి ఉపయోగపడేటటువంటి ఉపాధి హామీ చట్టం పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా 2 రోజుల పాటు జరిగే తొలి జాతీయ మహిళా ఆయుర్వేద పరిషత్ సదస్సు బీచ్ రోడ్లోని కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. సదస్సులో భాగంగా కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో పలు ఆయుర్వేద వైద్య సంస్థలు తమ స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. తమ ఆయుర్వేద ఔషధ ఉత్పత్తులను ప్రదర్శించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్టాల్ను సందర్శించారు. తనకు అవసరమైన ఆయుర్వేద ఔషధాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు మాట్లాడుతూ మునుపెన్నడూ తాము చూడని ఆయుర్వేద ఔషధాలు ఇందులో చూస్తున్నామని, ఇవి చూశాక ఈ స్టాలకు లభిస్తున్న ఆదరణను చూసి తర్వాత భవిష్యత్ ఆయుర్వేద వైద్యానిదేనని గట్టి నమ్మకం కలుగుతుందని అన్నారు. వ్యాప్కాన్ అనేది ఉమెన్స్ ఫస్ట్ ఆయుర్వేదిక్ సెంటర్. ఇది కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ త్రూఅవుట్ ద కంట్రీ నుంచి ఆయుర్వేదిక్ డాక్టర్స్, యునాని, ఎంబీబీఎస్ డాక్టర్స్, యోగా అందరూ వచ్చున్నారు ఇక్కడికి. సో స్టాల్స్ కూడా చాలా బాగా పెట్టారు. సో కొత్త ప్రోడక్ట్స్ ఇప్పుడు ఆయుర్వేద బాగా ఎమర్జ్ అవుతుంది కదా. సో ఎవ్రీ ప్రోడక్ట్ అది చాలా కొత్తగా ఉన్నాయి, ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఆయుర్వేదం అంటే కషాయం తాగాలి అంటే కష్టం, ఎట్లా అనుకునే వాళ్ళకి కూడా క్యాప్సూల్ ఫామ్స్లో ఇవ్వడం, సో దాన్ని ఈజీగా ఎలా అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలి అని చూడడం, ఇవన్నీ కూడా చేశారు ఇక్కడ. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంది కాన్ఫరెన్స్. సో అందరూ విజిట్ చేయాలని చూస్తున్నాం. యాక్చువల్లీ మనకి ఇది గోల్డెన్ ఎరా అనుకోవచ్చు ఆయుర్వేదం. మోడీ గారు వచ్చాక అసలు ఆయుర్వేదం చాలా హెల్ప్ఫుల్ అయింది. మేము చదువుకున్నాం, మాకు నాలెడ్జ్ ఉంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఆయుర్వేదం అనగానే కషాయాలు తీసుకోవాలి, పత్యాలు చేయాలి, ఇదంతా చాలా కష్టం అని చెప్పి అనుకుంటారు. విషం ఎప్పుడు తీయగానే ఉంటుంది, 1 నిమిషంలో చంపేస్తుంది. కషాయం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, బట్ రోగాన్ని పూర్తిగా నయం చేస్తుంది. ఈ రోజు మీ కష్టం గురించి ఆలోచిస్తే జీవితాంతం బాధపడకుండా చేసేది ఆయుర్వేదమే. ఈ స్టాల్స్ ఇక్కడ చాలామందికి చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. చాలామందికి తెలియని ప్రోడక్ట్స్ కానీ, బేసిక్ ప్రోడక్ట్స్, అలాగే న్యూ ప్రోడక్ట్స్ అన్నీ డాక్టర్స్కి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టీస్లో అలాగే పేషెంట్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి కానీ చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొన్ని వినలేదు ఎప్పుడు. కొన్ని ఆటిజం
పీడియాట్రిక్స్లో ఆటిజం మీద పనిచేసేవి, మెంటల్ రిటార్డేషన్ కేసులో కొన్ని పనిచేసే మెడిసిన్స్, ఇవన్నీ కొత్తగా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అంతకుముందు వేరే ఉండేవి, కొత్త ప్రోడక్ట్స్, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలాగే ఒకటి పల్స్ డిటెక్టర్ ఒకటి ఉంది, పల్స్ చేసేది, వేదా పల్స్ అని ఒకటి చూసాం. అది కూడా చాలా బాగుందండి. మన బాడీలో ఉండే వాతపిత్త దోషాల్లో ఏది ప్రొడామినెంట్గా ఉంది, మనం ఏ బేసిక్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడున్న డిసీజ్ కండిషనే కాకుండా ఫ్యూచర్లో వచ్చే మెడికల్ ఎలిమెంట్స్ కూడా మనం డిటెక్ట్ చేసేటట్టు బాగుందండి ఒక ప్రోడక్ట్. అది చూసాం. అన్ని స్టాల్స్లో, ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టాల్స్లో కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ బాగా డిస్ప్లే చేశారు. చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫర్ మాకే కాదండి, పేషెంట్స్ రాయడానికి కూడా చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. నేచర్ సంస్థ కార్మిక శాఖ సంయుక్తంగా కేఎల్పురం యూత్ హాస్టల్లో మీడియా కన్వర్జెన్సీ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ ఉప కార్యదర్శి ఎస్డివి ప్రసాదరావు అధ్యక్షత వహించి నేచర్ సంస్థ కార్మిక శాఖ వారు నెట్టి చాకరీ చేస్తున్న వారిని గుర్తించి విడుదల కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వెట్టి చాకరీ నిర్మూలన చట్టం 1976 నాటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మీటింగ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటిదాకా కొన్ని ప్రాంతాల్లో వెట్టి చాకరీ చేస్తున్న వారిని గుర్తించి వారికి విడుదల కల్పించినట్లు తెలియజేశారు. అడ్వాన్స్ తీసుకున్న వారి కారణంగా శ్రమ దోపిడీ జరిగి వారి సొంత ఊరికి వెళ్ళలేక, పనికి తగిన వేతనం పొందలేక, కఠినమైన పని వల్ల ఇబ్బందిగా ఉండి బాధపడుతున్న వారిని విడిపించి జిల్లాను చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంవత్సరాన్ని పురస్కరించుకొని నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా అనేకమైన లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఈ కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో కొన్ని వెట్టి చాకరీ చేస్తున్నటువంటి కుటుంబాలని గుర్తించడం జరిగింది. వారికి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లింక్ చేస్తూ ఈ బానిసత్వంలో ఎవరైతే రుణ బాధితులుగా ఉంటున్నారో, అడ్వాన్స్ తీసుకొని బాధపడుతూ స్వేచ్ఛ లేకుండా, వాళ్ళు బయటకు వెళ్ళలేకుండా ఆ బానిసత్వంలో నలిగిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వ సహకారంతో బయటికి తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ పునరావాసం కల్పించడం కోసం నేచర్ సంస్థ పనిచేయడం జరుగుతుంది. ఈ 4 రోజుల పాటు మేము ఈ రిస్క్ ఆపరేషన్స్ చేస్తాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము, మీటింగులు చేస్తాము, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాము. ఈ చట్టం ఏర్పడి 50 సంవత్సరాల సందర్భంగా ఇప్పుడు కొంతవరకు తగ్గింది, కేసులు తక్కువ ఎక్కడో కనిపిస్తున్నాయి. ఇంతకుముందు 1976 చట్టం ఏర్పడక ముందైతే చాలా ఎక్కువగా తీవ్రంగా ఉండేది సామాజిక రుగ్మత, సామాజిక సమస్య. ఇప్పుడు కూడా ఎక్కడ అది అటువంటిది లేకుండా మరి చేయడం అనేది మా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. తప్పకుండా ఎక్కడైనా కానీ ఇటువంటివి ప్రజలకి తెలిస్తే, వెట్టి చాకిరీ కేసులు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి. నేచర్ సంస్థ కానీ, లేబర్ డిపార్ట్మెంట్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కానీ, ఇందులో ఎవరికైనా కానీ తెలియచేయచ్చు. లిఖితపూర్వక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా స్థాయి సమీక్ష జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు 20 పాయింట్ల కార్యక్రమం అమలు తీరుపై సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర 20 పాయింట్ల కార్యక్రమ చైర్మన్ లంక దినకర్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఆరోగ్యం, విద్య, త్రాగునీరు, మౌలిక వసతులు, ఇంధన రంగాలకు సంబంధించిన పథకాల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్, అమృత్, పీఎం సూర్యఘర్ వంటి పథకాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు, విభాగాధిపతులు తమ శాఖలకు సంబంధించిన తాజా నివేదికలు చైర్మన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడారు. కేంద్ర ప్రాయోజిత ప్రయోజనాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా కేంద్ర పథకాల అమలు తీరుపై మాట్లాడారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా వివిధ రకాల కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో వికసిత భారత్ సాధన దిశగా ఏ విధంగా ఆ యొక్క ప్రాయోజిత పథకాలను వినియోగించాలి అనేటటువంటి ఒక మూడవ ఉద్దేశంతో, అదేవిధంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కేఎం స్వర్ణాంధ్ర సాధన 15% వృద్ధితోటి $2.4 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని సాధించాలంటే ఏ విధంగా కేంద్ర రాష్ట్ర పథకాలు ప్రాజెక్టులు అమలు ఏ విధంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసేటటువంటి నిజమైనటువంటి కార్య సాధకులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు జిల్లా స్థాయిలో మీ అందరి యొక్క సహాయ సహకారంతో వికసిత జిల్లా అయినప్పుడే స్వర్ణాంధ్ర అవుతుంది, స్వర్ణాంధ్ర సాధించినప్పుడే వికసిత భారతకి సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో మనము సమీక్ష గతంలో చేసినటువంటి సమీక్షలు మీ అందరికీ తెలుసు. హౌసింగ్ తీసుకున్నాము, జల్ జీవన్ మిషన్ అమృత్ తీసుకున్నాము, పరిశ్రమలకి సంబంధించి తీసుకున్నాము, గ్రామీణ సర్వీలు, ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెండో దఫా ఈ సమీక్ష కార్యక్రమంలో విద్య వైద్యం సంబంధించినటువంటి అంశాలు తీసుకోవడం సమీక్షలో, వాటితో పాటు అమృత్ జల్ జీవన్ మిషన్ కంటిన్యూషన్ తీసుకున్నాం. ఎందుకంటే హెల్త్ కి కనెక్టెడ్ వాటర్ కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం. పురపాలక సంఘం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర శుక్రవారం పురపాలక సంఘం బడ్జెట్ అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ పురపాలక సంఘంలోని 30 వార్డుల పరిధిలో 100 అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అన్ని పనులు ఒకే రోజు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలియజేశారు. సమగ్ర రక్షిత నీటి పథకానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పురపాలక సంఘం స్థాయికి కార్పొరేషన్ స్థాయికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు కొన్ని పంచాయతీలు విలీనం చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. కార్పొరేషన్గా మారితే అనేక సౌకర్యాలు, నిధులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. కార్పొరేషన్ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత పురపాలక కార్యాలయాన్ని ఆధునీకరించి ఆలోచన చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పురపాలక సంఘంలో 100 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా ఏదైనా వార్డులో అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటే దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనకూడని వినకూడని బూతులు తిట్టిన మాజీ మంత్రిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటే దాన్ని ఏదో అన్యాయం జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతున్న జగన్ మోహన్ రెడ్డిని చూస్తుంటే జాలేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తప్పు చేసిన నాయకుడి మాటలు ఖండించకుండా స్వతంత్ర సమరయోధులు బయటకు వచ్చినట్లు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి ఆ సందర్భంగా ఆయన పొగుడుతుంటే ఇది నీచ రాజకీయ పరాకాష్ట కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా అంబట్ని అరెస్ట్ చేయడం ద్వారా కాపులకు ఏదో అన్యాయం జరిగిపోయిందంటూ నువ్వు చూస్తున్న రచ్చ చూస్తుంటే ఇంతకంటే దిగజాడు రాజకీయాలు ఉంటాయా అనిపిస్తుందన్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో నువ్వు చేసిన పాపాల చిట్టా నివేదికల ద్వారా తేట తెల్లయిందని, ఏదైనా నువ్వు చేసిన తప్పులు రుజువు అవుతున్నాయి, వాటిని శిక్ష తప్పదు. అదే సమయానికి ఏదో ఒక వంకతో ప్రజల్లో అలజడి సృష్టించి పబ్బం గడుపుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. వచ్చి పరామర్శం చెప్పి అరగంట జర్నీ చేసే ప్రయాణాన్ని 6 గంటలు జర్నీ చేస్తూ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయిస్తూ పోలీసు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తొంగలో తొక్కి నీచమైన రాజకీయాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పరిపాలన. అయితే ఇక్కడ మా బాధల్లో ఏంటంటే ఒక తప్పు చేసి ఎవరో నోటితో ఉచ్చరించడానికి కూడా, ఆ పదాలు పలకటానికి కూడా ఒప్పుకొని తిట్లు నువ్వు ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు తిడితే ఒక స్వతంత్ర సమరయోధుని పొగిడినట్టు ఇంటికి వెళ్ళి, ముందు మీడియాతో పొగిడావు, ఇంటికి వెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టి నీచాతి నీచంగా అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు తప్పే చేయలేదు,
అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని నువ్వు అన్నావు అంటే ఈ వ్యవస్థలో అసలు నువ్వు ఉండదగ్గ వ్యక్తి అని చెప్పి నేను అడుగుతున్నాను. అంత ఘోరంగా నీలో చిత్తశుద్ధి ఉన్న, నిజాయితీ ఉన్న, నీలో సమాజం పట్ల గౌరవం ఉన్న అంబటి రాంబాబు వాక్యాన్ని ముందు నువ్వు ఖండించాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా గజపతినగర్ మండలంలోని పిడిసిల గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి శ్రీనివాస్ అందజేశారు. అధిక యూరియా వాడకం వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. ఆర్డీఓ రామ్మోహన్ రావు, తహసీల్దార్ రత్నకుమార్, నేతలు శ్రీధర్, శ్రీదేవి, ప్రదీప్ కుమార్, దేవుడు నాయుడు, భాస్కర్ రావు పాల్గొన్నారు. సూపర్ 6 అనే పథకాలు అనౌన్స్ చేశాము. అన్ని పథకాలు అమలు చేస్తామన్నాము. పైపచ్చు ఆయన లక్ష కోట్ల పేమెంట్ ఏదైతే పెండింగ్ పెట్టారో ఆ పేమెంట్లన్నీ తీరుస్తున్నాం. ఇక్కడ అధికారులు అడగండి, వాళ్ళకి 30,000 కోట్ల పేమెంట్ పెండింగ్ పెట్టారు. 30,000 కోట్ల రూపాయలు అధికారులకు ఇవ్వాల్సిన పేమెంట్లు పెట్టారు. ఈ 20 నెలల్లో సుమారు 12,000 కోట్ల పేమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి రాష్ట్రాన్ని మీరందరూ కాపాడారు. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ప్రతి సమస్యను కూడా పరిష్కరించేలా పనిచేస్తున్నాం. ఈరోజు మన ప్రజా ఆరోగ్యం కానీ, విద్య కానీ, లేకపోతే ఒక ఎలాంటి స్థితిలో మనం పెరుగుతున్నాం, మన పిల్లలు పెరుగుతున్నారు, భూమిని ఇబ్బందికి తీసుకెళ్లే పరిస్థితుల్లో గత గవర్నమెంట్ చేస్తే మీరు అందరూ కూడా నాలాంటి యువకులకు ఓటేయడం వల్ల 175 స్థానాల్లో 164 స్థానాలు గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక రాజకీయ స్థానం కల్పించారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలిగాం. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర అన్నారు. పార్తీపురం పట్టణం 3వ వార్డులో డీజీ లక్ష్మి పేరుతో ఏర్పాటు చేసిన డిజిటల్ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఈ కేంద్రం ద్వారా ప్రజలకు అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజీ లక్ష్మి కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగిందని, తద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ సేవా కేంద్రం ద్వారా ఏర్పాటు చేసుకున్న మహిళలకు ఆదాయంతో పాటు చుట్టుప్రక్కల వాళ్లకు వివిధ రకాల సేవలు అందించగలుగుతారని అన్నారు. సేవలు తీసుకురావాలని, అలాగే ఇందులో మహిళలు భాగస్వామ్యం చేయాలని, వాళ్ళకి 0 ఇన్కమ్ నుంచి కొంత ఇన్కమ్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇంతవరకు ఇంట్లో కూర్చుంటున్న మహిళలు, ఏ ఇన్కమ్ లేని మహిళలు ఈ డిజీ లక్ష్మి ఈ యొక్క షాప్ వలన వాళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, కరెంటు బిల్లులు ప్రతి ఒక్క సేవల్ని చేసే విధంగా, అంటే వాళ్ళకు ఒక ఇన్కమ్ వస్తుంది, చుట్టుపక్కల ఉండే వార్డు వాళ్ళకు కూడా సేవలు దూరంగా వెళ్ళి అవసరం లేకుండా ఇక్కడే చేసుకునే విధంగా, అంటే ప్రజల వద్దకే పాలన, ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఇది గొప్ప ఘనకార్యం అని మరొకసారి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజలకి డోర్ దగ్గరికే సేవలు తీసుకురావాలని, డోర్ స్టెప్లోకి అన్ని తీసుకురావాలని ఆలోచనలో భాగంగానే ఈరోజు డిజీ లక్ష్మిని ప్రారంభించుకున్నామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈస్ట్ మరియు వెస్ట్ కోచ్ నుంచి కేరళ రాష్ట్రం కొచ్చిన్కు సిఐఎస్ఎఫ్ చెందిన యువతీ యువకులు 6,500 కిలోమీటర్లు సైకిల్పై ర్యాలీగా వెళ్తూ భోగపురం వద్ద ఆపగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, సిఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ పాపారావు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఎస్పీ దామోదర్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశ ప్రగతితో పాటు సమగ్రతను కాపాడే విధంగా తీర ప్రాంతం గుండా ర్యాలీ ద్వారా వెళ్లి మత్స్యకారులు చైతన్యవంతం చేయడమే కాకుండా మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సాయుధ దళాల అధికారులు, మిలిటరీ దళాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం వారికి కావాల్సిన భోజన సౌకర్యాలతో పాటు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ వారికి అందజేసి మర్యాద పూర్వకంగా సాగంపారు. చాలా రిస్కీగా తీసుకొని అవగాహన, ఈ కోస్టల్ సెక్యూరిటీ మీద అవగాహన కల్పించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మనం కూడా భాగస్వాములు. ఈరోజు వాళ్ళందరూ
వాళ్ళతో గడపడం, అలాగే వాళ్ళకి మన సెక్యూరిటీ ఇవ్వడం అన్నీ కూడా చేస్తున్నాం. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ సచ్ ఎ సిఎస్ఎఫ్. థ్యాంక్ యూ. రామభద్రపురం కొట్టకి రెవెన్యూ పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కు కేటాయించిన భూములపై గిరిజనులతో శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రామ్మోహన్ రావు, డీఎస్పీ భవ్యారెడ్డి సమక్షంలో చర్చలు జరిగాయి. గిరిజనులు సాగు చేస్తున్న భూములు ఎంఎస్ఎంఈ పార్కు కేటాయించడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఎం మండల కార్యదర్శి బాలస శ్రీనివాసరావు గిరిజనులు అన్నారు. గిరిజన భూములు తీసుకుంటున్న ప్రభుత్వం వారికి పట్టాలు ఇచ్చిన భూమిని చదును చేసి అప్పగించాలని, గిరిజన భూముల్లో ఉన్న చెట్లకు ఒక్కొక్క పట్టాకు 8 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి చదును చేసి అప్పగిస్తామని, నష్టపరిహారం ఇవ్వమని ఆర్డీఓ రామ్మోహన్ రావు అన్నారు. ఎంఎస్ఎంఈకు కేటాయించిన భూములపై వచ్చి అభివృద్ధిని అడ్డుకోవద్దని డీఎస్పీ భవ్యారెడ్డి అన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, గిరిజనులకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ గిరిజనులు చాలా కాలంగా ఇక్కడ మొక్క మోడి వేసుకొని అదే ఆధారంగా బ్రతుకుతున్నారు. ఈ విషయం గత 6 నెలల నుండి కూడా ఈ విషయం రెవెన్యూ ముందు గిరిజనుల మధ్యన వాగ్వివాదాలు జరుగుతున్నాయి. ఇన్నేళ్ల బట్టి చేసుకున్న పంటల్ని, ఆ పొలాల్ని, ఆ భూముల్ని ఈరోజు ఏపీఐఎస్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు చెప్పడం అనేది సరైనది కాదు. ఏపీఐఎస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇస్తున్నామని కానీ ఎటువంటి నోటీస్ కానీ ఎటువంటి సమాచారం కానీ ఆ రోజు ఇవ్వలేదు. స్థానిక సర్పంచ్ గారికి కానీ గ్రామ పెద్దలకు కానీ చెప్పలేదు. తర్వాత మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభం చేశారు. ప్రారంభం చేసిన అడ్డుకున్నారని అడుగుతున్నారు. ఆ రోజు కూడా వీళ్ళందరూ కూలి పనులు పోయారు. ఆ రోజు కూడా ఆ ఊర్లో ఎవరో చనిపోతే వాళ్ళందరూ ఆ పనులు ఉన్నారు. వీళ్ళేమొచ్చేసి ముహూర్తం పెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంక కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినప్పుడు న్యాయమైనదైతే న్యాయమైన పోరాటాలు మేము ఉంటాం ఖచ్చితంగా. ఇదేదో దొంగతనం, దోపిడీ కాదు. కానీ మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీకేంటి ఇంట్రెస్ట్, మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి చెప్పడం అనేది ఒక అధికారిగా ఆ రకం మాట్లాడడం మాత్రం సరైనది కాదని మేము చెప్తున్నాం. మేము చట్టబద్ధంగా పోరాడతాం, చట్టపరమైన హక్కుల కోసం పోరాడతాం. ఇవాళ అట్టడుగు వర్గాలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, ఇటువంటి పేదలు పడుతున్న బాధలు, ఆ బాధలకి స్పందించి ఇవాళ మేము పనిచేస్తాం తప్ప వాళ్ళు ఏదో మెప్పు కోసమో లేకపోతే ఎవరినో రెచ్చగొట్టడం కోసం లేదా అభివృద్ధికి ఆటంకం అనేది కాదు. మేము ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ లో విజయం సాధించి 4 గోల్డ్ మెడల్స్ సాధించిన ఆల్తి త్రినాథరావును ఘనంగా సన్మానించారు. ఈయన ఏఎస్ఐ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. దాసంపేట అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయం కమిటీ వారిచే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 6-10 వయసులో కూడా క్రీడల పట్ల ఆసక్తి కనబర్చి తన సత్తా చాటుతూ మన ఆంధ్రప్రదేశ్ టీం తరపున విజయనగరానికి మంచి పేరు పెట్టి దేశ గర్వకారణంగా నిలిచారు. ఇందులో గేమ్స్, ఆ తర్వాత స్విమ్మింగ్, ఫుట్బాల్, వాలీబాల్, అలాగే అథ్లెటిక్స్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఇవి కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో నేను 100 మీటర్స్, 200 మీటర్స్, ట్రిపుల్ జంప్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అలాగే పవర్ లిఫ్టింగ్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ అత్యుత్తమంగా 61 ఏజ్ నాది, 60+ 93 కేటగిరీలో పవర్ లిఫ్టింగ్లో ఇప్పటికే కేరళ కూడా మొన్న 4 గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. అలాగే మన స్టేట్లో 2 దఫాలుగా కండక్ట్ చేస్తే 2 ఈవెంట్స్ చేశారు. బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ చేస్తే అందులో 2 గోల్డ్ మెడల్. అలాగే మరొకసారి వైజాగ్, విశాఖపట్నం స్టేట్ వాళ్ళు పిఐ పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తే అందులో కూడా 2 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అయితే నేను మొదటి నుంచి కూడా ఈ స్పోర్ట్స్ చేస్తూ చాలా కాలం నుంచి విద్యుత్ స్టేడియంలో మన యూనిఫారం సర్వీస్ వాళ్ళందరికీ కోచింగ్ ఇస్తుంటామండి ఫ్రీగా, మెన్ అండ్ ఉమెన్కి కూడా. అలాగే వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి విజయనగరం గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డొంకాడ రామకృష్ణ. ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు కొడపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి. కేంద్ర ప్రాయోజిత ప్రయత్నం సమర్థవంతంగా అమలు చేయాలి. అధికారులకు ఏపీ 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ ఆదేశం. అంబటికి సంఘీభావంగా శనివారం చలో గుంటూరు కార్యక్రమం. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ వెల్లడి.
వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.